ఒక ఊర్లో సోబ్రన్ అనే చేపలు పట్టే అతను తన కూతురుతో కలిసి ఉండేవాడు. సోబ్రన్ చాలా ముసలివాడైపోతాడు. కాని అతనికి కొడుకులు లేని కారణంగా అతనే స్వయంగా నదిలోకి చేపలు పట్టేందుకు వెళ్తుండేవాడు. ముసలి సోబ్రన్ చాలా మెల్లమెల్లగా నడుస్తూ 1 గంట తర్వాత నదికి చేరుకునేవాడు. తర్వాత నదిలోకి దిగి వలవేసి చేపలు పట్టేవాడు. ఒకరోజు నదిలో వేగంగా ఒక పెద్ద అల వస్తుంది. బలహీనంగా ఉన్న ముసలి సోబ్రన్ కాలు దాన్ని తట్టుకోలేకపోతుంది. ఆ అల అతన్ని దూరంగా తీసుకువెళ్తుంది. సోబ్రన్ కళ్ళు తెరిచి చూసేసరికి అతనికెదురుగా ఒక జిందేవుడు ఉంటాడు. నువ్వు నదిలో కొట్టుకుపోతూ నా ఇంటికి వచ్చావు. నీకు నేను ఏమైనా సహాయం చేయగలనా? నువ్వు ఏదడిగినా నీకు నేను అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏవీ వద్దు. నన్ను మా ఇంటికి క్షేమంగా చేర్చండి చాలు. నా కూతురు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జిన్ సోబ్రన్ యొక్క అమాయకత్వాన్ని, మంచితనాన్ని చూసి చాలా సంతోషిస్తాడు. నిన్ను నేను ఇంటికి తప్పకుండా పంపిస్తాను. కానీ దానితో పాటు నేను నీకొక బకెట్టు అలాగే ఒక మగ్గు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ బకెట్లో మగ్గు ఉంచి నీ మనసులో ఏం కోరుకుంటే దాన్ని నువ్వు తీర్చుకోవచ్చు. కానీ నువ్వు ఒక్క విషయం మాత్రం చాలా బాగా గుర్తుంచుకోవాలి. నీకు ఎంత అవసరం ఉంటే అంత పరిమాణములో మాత్రమే దాని నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఏ వస్తువును కూడా జమ చేసి ఉంచవద్దు. ఒకవేళ నువ్వు ఎక్కువగా ఆశపడితే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. జిన్ ఒక చిటిక వేయగానే ముసలి సోబ్రన్ తన ఇంటికి చేరుకుంటాడు. నాన్నా, మీరెక్కడికెళ్ళిపోయారు? మన ఊరి వాళ్ళు ఏమన్నారంటే మీరు నదిలో మునిగిపోయి చనిపోయారని. ఆ ఈశ్వరుడి దయ వల్ల నేను బ్రతికి వచ్చానమ్మా. మనకి ఈ మ్యాజిక్ మగ్గు బకెట్ దొరికాయి. చూడు, నీకు నేను దీన్ని ఉపయోగించి చూపిస్తాను. సోబ్రన్ బకెట్లో మగ్గు ఉంచి చేపలు కావాలని అంటాడు. సోబ్రన్ మగ్గు తీసి చూసేసరికి ఆ మగ్గు చేపలతో నిండిపోయుంటుంది. అప్పటి నుండి సోబ్రన్ చేపల కోసం నదికి వెళ్లేవాడు కాదు. అతను తనకి అవసరమైనప్పుడు చేపలు మాత్రమే మ్యాజిక్ మగ్గుని బకెట్లో ఉంచి తీసేవాడు. సోబ్రన్ ఇంటి పక్కనే కాంచా అనే అతను ఇల్లు ఉండేది. కాంచా చాలాసార్లు సోబ్రన్ ఇంటి ముందు నుండి వస్తూ పోతూ సోబ్రన్ మాటలు వింటాడు. మరోసారి కాంచా సోబ్రన్ ఇంట్లో నుండి వచ్చిన మాటలు వింటాడు. ఓ బకెట్టు, నాకు చేపలు కావాలి. ఏంటి సంగతి? సోబ్రన్ ఎందుకిలా వాగుతుంటాడో? ఎవడైనా బకెట్ని చేపలు కావాలని ఎందుకు అడుగుతాడో? కాంచా సోబ్రన్ ఇంటికి వెళ్తాడు. వెళ్లి చూసేసరికి సోబ్రన్ బకెట్లో నుండి చేపలు తీస్తుంటాడు. అప్పుడు కాంచా సోబ్రన్ని ఇలా అడుగుతాడు. సోబ్రన్, నువ్వు ఎందుకిలా అడుగుతావో? బకెట్టు చేపలు కావాలి అని. పాపం అమాయకుడైన సోబ్రన్ కాంచాకి మ్యాజిక్ మగ్ బకెట్ గురించి విషయమంతా వివరిస్తాడు. సోబ్రన్ అన్న, నాకు కొద్దిసేపు నీ బకెట్టు మగ్గు ఇస్తావా? ఈ మధ్య నా పని కూడా సరిగ్గా నడవడం లేదు. నేను కూడా నాకు అవసరమైన కొన్ని సరుకులు తీసుకుంటాను. సరే, అలాగే తీసుకెళ్ళు. కానీ బాగా గుర్తుంచుకో, నీకెంత అవసరం ఉంటే అంత మాత్రమే తీసుకోవాలి. కాంచా మ్యాజిక్ మగ్ బకెట్ను తన ఇంటికి తీసుకువెళ్తాడు. కాంచా అతని భార్య కలిసి తమకి అవసరమైన వస్తువులన్నిటినీ తీసుకుంటారు. బకెట్టు బియ్యం కావాలి. బకెట్టు పాలు కావాలి. బకెట్టు బాత్రూమ్ కడిగే ఫినాయిల్ కావాలి. ఏమయ్యా, ఏదో ఒకటి చేసి ఈ బకెట్ మగ్ శాశ్వతంగా మన సొంతం చేసుకున్నామంటే అప్పుడు మన కష్టాలన్నీ దూరమైపోతాయి. కానీ ఈ బకెట్ మగ్గు శాశ్వతంగా మన సొంతం ఎలా అవుతాయో నాకు తెలియడం లేదు. నువ్వు ఒక అమాయకపు మొద్దువి. మన కొడుకు సంజయ్ గురించి సోబ్రన్తో మాట్లాడు. మన కొడుకు పెళ్లి సోబ్రన్ కూతురుతో జరిగిందనుకో, సోబ్రన్ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మన సొంతమే కదా. కాంచా సోబ్రన్ ఇంటికి తన కొడుకు పెళ్లి విషయం మాట్లాడేందుకు వెళ్తాడు. కాని సోబ్రన్ కూతురు ఆ పెళ్లికి ఒప్పుకోదు. నాన్నా, నేను రాయ్పూర్ గఢ్లోని ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే నేను అతన్నే చేసుకుంటాను. అలాగేనమ్మా,
నీ ఇష్టం వచ్చినట్టే చేస్తాలే. కాంచా రుసరుసలాడుతూ తన ఇంటికి వెళ్లి తన భార్యకి జరిగిందంతా వివరిస్తాడు. ఒక చేపలు పట్టేవాడి కూతురికి ఇంత ధైర్యమా? మన కొడుకుని పెళ్లి చేసుకోననంటుందా? ఇంకా వాళ్ళ బకెట్ మగ్గు మన దగ్గరే ఉన్నాయి. బకెట్ మగ్గు ఇచ్చే ముందుగానే మనం దాంట్లో నుంచి ఎంత బంగారం తీసుకుందామంటే ఊళ్ళోనే అందరికన్నా పెద్ద షావుకారు కూడా మనల్ని చూసి అసూయపడేంత. కానీ శోభ్రన్ దీనిలో నుండి అవసరం ఉన్నంత సామాను మాత్రమే తీసుకోవాలని చెప్పాడు కదా. అతను అబద్ధం చెప్పి ఉంటాడు. అతడి బకెట్ మగ్ సహాయంతో మనం ధనవంతులవడం అతనికి ఇష్టం లేదు. కాంచా భార్య బకెటులో నుండి చాలాసార్లు బంగారం తీస్తూ ఉంటుంది. హఠాత్తుగా బకెటు నిండా బంగారం నిండిపోతుంది. కాంచా అతని భార్య చాలా సంతోషిస్తారు. కాని తొందరగానే వాళ్ల సంతోషం దుఃఖంగా మారిపోతుంది. బకెట్లో నుండి వచ్చిన బంగారం పెరిగి పెరిగి కాంచాని అతని భార్యని 4 వైపులా చుట్టుముట్టి బందీలను చేస్తుంది. కాంచాకి అతని భార్యకి గాలి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడండి, లేకపోతే మేము ఈ బంగారంలోనే సమాధైపోతాం. కాంచా అతని భార్య అరుపులు బయట వాళ్లకి ఎవ్వరికీ వినిపించవు. అలా వాళ్ళిద్దరూ ఆ బంగారంలో మునిగి చనిపోతారు. మీరూర్ అనే ఊర్లో రామ్దాస్ అతని భార్యతో కలిసి ఉండేవాడు. రామ్దాస్ చేపలు అమ్ముకునే పని చేస్తూ ఉండేవాడు. ఇవాళ టిఫిన్ ఏం చేశావు? చెప్పాను, పన్నీర్ కూర, ఇంకా కందిపప్పు, అలాగే ఆమ్లెట్ కూడా వేశాను. అన్ని వంటలు బాగా వచ్చాయండి. సరేలే, వండినవన్నీ తీసుకొచ్చేసాయి. టిఫిన్ చేసిన తర్వాత రామ్దాస్ చేపలు పట్టడానికి చెరువుకి వెళ్లేవాడు. రోజంతా ఎండలో చేపలు పట్టిన తరువాత రామ్దాస్ ఇంటికి చేరేవాడు. వచ్చేసారా? సర్పంచ్ గారి మనిషి వచ్చాడండి. ఊరి మొత్తంలో ఏదో కబురు చెప్పి వెళ్ళాడు. అది ఊర్లో ఏదో ఫ్లూ వ్యాపిస్తోందట. అలాగే ఊర్లో ప్రతి వ్యక్తికి తలో ఒక మాస్క్ ఇచ్చి వెళ్ళాడు. ఇదిగో మీ మాస్క్. మాస్క్ పెట్టుకుంటే ఫ్లూ రాదా ఏంటి? అతను ఏమన్నాడంటే ఈ మాస్కులు ప్రభుత్వం పంపిందట. ఈ మాస్కుల వల్ల 100% రక్షణ ఉంటుందట. అలాగే ఒకవేళ ఎవరి మాస్క్ అయినా పోతే గనుక వాళ్ళు మళ్ళీ ఇవ్వరట. అలాగే ఈ మాస్క్ లేకుండా ఎవ్వరు ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదంట. చాలే చెప్పింది కానీ వెళ్ళి అన్నం వడ్డించు. ఏమంట చేసావు? పువ్వు, దుంపలు, టమాటా, ఆనపకాయ ఇంకా చేపలు కలిపి మంచి మిక్స్డ్ వెజ్ కూర వండానండి. అయితే సరే, వండింది మొత్తం తీసుకురా. మరుసటి రోజు ఊళ్ళో అందరూ మాస్కులు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. రామ్దాస్ కూడా మాస్క్ వేసుకుని చేపలు పట్టడానికి బయలుదేరతాడు. రామ్దాస్ సాయంత్రం చేపలు పట్టి బాల్టీలో వేస్తూ ఉండగా తనకి ఒక చేప నోట్లో బంగారపు ఉంగరం ఉండడం చూస్తాడు. రామ్దాస్ ఆ ఉంగరాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తను ఆ ఉంగరాన్ని తీసుకుని ఇంటికి వస్తాడు. చూడు, ఇవాళ నాకు చేప నోట్లో ఏం దొరికిందో, ఒక బంగారపు ఉంగరం. ఆ దేవుడు ఖచ్చితంగా నీ నిజాయితీని అలాగే కష్టాన్ని మెచ్చి దీన్ని మీకు ఇచ్చినట్టున్నాడు. రామ్దాస్ ఆ ఉంగరాన్ని అమ్ముకుని ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. అలాగే ఒక కారు కూడా కొనుక్కున్నాడు. ఇప్పుడు రామ్దాస్ కారులో చేపలు పట్టడానికి వెళ్ళి అలాగే ఆ చేపలని కారులోనే పెట్టి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఈ విధంగా రామ్దాసు ఇంకా అతని భార్య సంతోషంగా బ్రతుకు సాగిస్తూ ఉన్నారు. రామ్దాస్ ఇంటి పక్కన రాఘవ్ అనే ఒక పాలవాడు ఉండేవాడు. రాఘవ్ రామదాసును చూసి చాలా అసూయ పడేవాడు. రామదాసు చేపల వ్యాపారం చేస్తూ పెద్ద ఇంటిని కట్టేసుకున్నాడు. కానీ నేను ఇంకా ఈ పాకలోనే పడి ఉంటున్నాను. ఈ ఆవు అయితే అస్సలు పాలివ్వడమే లేదు. దీనివల్లే నేను పేదవాడిగానే ఉండిపోయాను. నాకు రామదాసుని పేదవాడిగా మార్చే ఉపాయం ఉంది. ఊర్లో ఫ్లూ బాగా వ్యాపించి ఉంది. ఒకవేళ నేను తన మాస్క్ని దొంగిలించేస్తే ఇక రామదాస్ ఇంటి నుండి బయటికి వెళ్ళలేడు. రాత్రివేళ రామదాస్ ఇంకా అతని భార్య నిద్రపోయాక రాఘవ్ రామదాస్ ఇంట్లోకి చొరబడి రామదాస్ ఇంకా అతని భార్య మాస్కులను తీసుకువెళ్లి తన ఆవుకి తినిపించేశాడు. మరుసటి రోజు రామదాస్ పనికి బయలుదేరదాం అనుకునేసరికి తను ఇల్లు మొత్తం ఆ ఫేస్ మాస్క్ వెతుకుతాడు. కానీ అది కనిపించదు. 2 మాస్కులు పోయాయి ఏంటి? ఇప్పుడు నేను చేపలు పడ్డానికి బయటికి ఎలా వెళ్ళను? అలాగే ఈ ఫ్లూ ఈ ఏడాదంతా తగ్గేలా లేదు. రామదాసు తన తండ్రి ఫోటో ఎదుట నిలబడి ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడే రామదాస్ నాన్నగారి ఆత్మ అక్కడికి వస్తుంది. మీరిద్దరూ ఏడవకండి పిల్లలు. నేను మీకు మాయలున్న మాస్కుని ఇస్తాను. అది ఎన్నో పనులు చేయగలదు.
నాన్నగారి ఆత్మ రామదాసు ఇంకా అతని భార్యకి ఒక మాయల మాస్క్ని ఇచ్చి మాయమైపోతుంది. రామదాస్ భార్య ఆ మాయల మాస్క్ను వేసుకోగానే తనకి వాసన పీల్చే శక్తి ఒక్కసారిగా పెరిగిపోతుంది. నీ బట్టల నుండి ఆడవాళ్ళ సెంటు వాసన ఎందుకు వస్తోంది? అరే, నేను బజార్లో చేపలు అమ్మడానికి వెళ్తాను కదా, అక్కడికి బోల్డ్ మంది ఆడవాళ్లు చేపలు కొనడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి కాస్త దూరంగా ఉండి చేపలు అమ్ముతూ ఉండు. మరుసటి రోజు ఆ మాయల మాస్క్ వేసుకుని రామదాసు చెరువు దగ్గరికి వెళ్లేసరికి అప్పుడు తన వాసన చూసే శక్తి వల్ల తనకి తెలిసిపోతుంది ఆ చెరువులో చేపలు ఎటువైపు ఉన్నాయో అని. ఆ మాయల మాస్క్ కారణంగా రామదాసు మునుపటి కన్నా రెట్టింపు చేపలు పట్టుకున్నాడు. ఇప్పుడు మనం సొంత కంపెనీ పెట్టుకుందాం, అలాగే చేపలను కూడా ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెడదాం. మాయల మాస్క్ కారణంగా రామదాసు వ్యాపారం రెట్టింపు అయిపోయింది. ఒకరోజు రామదాస్ ఇంకా అతని భార్య మాయల మాస్క్ గురించి మాట్లాడుతూ ఉండగా, ఇవాళ మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే నాన్నగారు ఇచ్చిన ఆ మాస్కే కారణం. రాఘవ కిటికీ నుండి రామదాసు మాటలన్నీ వినేస్తాడు. రామదాస్ ఇంకా అతని భార్య మాస్కులు తీసేసి నిద్రపోయాక అప్పుడు రాఘవ్ వాళ్ళ ఇంట్లోకి చొరబడతాడు. ఆ మాయల మాస్కును దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. రాఘవ్ ఆ మాస్కులను ముట్టుకోగానే తనకి కరెంట్ షాక్ తగులుతుంది. దాంతో తను మూర్ఛపోయి పడిపోతాడు. మరుసటి రోజు రామదాస్ అలాగే అతని భార్య నిద్ర లేచేసరికి రాఘవ వాళ్ళ ఇంట్లో పడి ఉండడం చూస్తాడు. రామదాస్కి అతని భార్యకి అర్థమైపోతుంది రాఘవే ఆ దొంగ అని, అతనే ఆ పాత మాస్కులను దొంగిలించాడు అని. అలాగే ఇప్పుడు ఈ మాస్కులు కూడా దొంగిలిద్దామని ఇక్కడికి వచ్చాడని రామదాస్ రాఘవ్ని పోలీసులకి అప్పగిస్తాడు.